ఈ నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లల్లో కానీ లేదా ఎవరిలోనైనా కానీ సైనస్ ఏమన్నా ఉందా, అలర్జీ ఏమన్నా ఉన్నదా, వాళ్ళకి హెడేక్ ఉందా, చీటికి మాటికి వాళ్ళకు జలుబు చేస్తుందా, చిన్నప్పటి నుంచే వాళ్ళకు జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు అది ఇది ఉన్నాయా, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా అలర్జీ, ఆస్మా లక్షణాలు ఉన్నాయా, ఉంటే వాళ్ళు నోరు తెరిచి నిద్రపోతుంటే కనుక ఈ నోరు తెరిచి నిద్రపోవటం అనేది ఒక మామూలు విషయం కింద మీరు తీసుకోకండి. ఇది సీరియస్ హెల్త్ ప్రాబ్లం. నోరు తెరిచి నిద్రపోవటం అనేది ఇంకొన్ని జబ్బులకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో నోరు తెరిచి ఎప్పుడైతే నిద్రపోతుంటారో వాళ్ళ ముఖం షేప్ అనేది మారిపోద్ది. దాని తర్వాత వాళ్ళు హైపర్ యాక్టివ్ పిల్లలుగా తయారవుతారు, పెంకి పిల్లలుగా తయారవుతారు. వాళ్ళని 10 మంది కూడా పట్టుకోలేరు, అట్లా తయారైపోతుంటారు. పిల్లలు ముక్కుతోనే గాలి తీసుకోవాలి. నోరుతో తీసుకుంటున్నారంటే ముక్కులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. ముఖ్యంగా అదే అలర్జీ, ఆస్మాకు సంబంధించింది కావచ్చు. తల్లిదండ్రుల్లో కూడా ఆ లక్షణాలు కనుక ఉన్నట్లయితే కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, నోరు మూస్తారు ఇలా. సో నోటితో నిద్రపోతాన్ని నార్మల్గా తీసుకుంటారు కొంతమంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే నోటితో గాలి పీలుస్తున్నారు, చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా సరే, అది నార్మల్ కాదు. వాళ్ళ ముక్కు బ్లాక్ అవ్వటం, ముక్కుతో మాట్లాడినట్టు ఉండటం, లేకపోతే ఎప్పుడు చూసినా అంటాం, దగ్గు రావటం, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనం వాళ్ళకు అలర్జీ ఉందా, అలర్జిక్ రైనైటిస్ ఉందా, సైనస్ ఉందా, ఎడినాయిడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, టర్మినేట్స్ ఉన్నాయా, వాటిని వెంటనే అడ్రస్ చేసి ఎంత తొందరగా చిన్నపిల్లలకు వైద్యం చేస్తే వాళ్ళ హైపర్ యాక్టివిటీ కూడా అంత తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఎడినాయిడ్ తీయాల్సినటువంటి అవసరం కూడా తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఎర్లియర్ ది బెటర్. ఎంత తొందరగా, కొంతమంది 6 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు నోరుతోనే గాలి తీస్తుంటారు. మీరు చూడండి, సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు నోరుతో మాత్రమే గాలి తీస్తుంటారు. నోరుతో మాత్రమే గాలి తీసేటటువంటి పిల్లలందరినీ కూడా తక్షణ డాక్టర్కు చూపించాలి. వెంటనే వాళ్ళు ఖచ్చితంగా ముక్కుతో గాలి తీయాలి. తీయట్లేదు అంటే వాళ్ళకు వైద్యం జరగనట్టే లెక్క. వాళ్ళకి అలర్జీ ఉందా అనేది చూడాలి, అలర్జీకి ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇంకే ప్రాబ్లం ఉందా, అసలు ఎడినాయిడ్స్ ఆల్రెడీ ఉబ్బిపోయావా, టాన్సిల్స్ ఉన్నాయా, అలా అని చెప్పి సర్జరీ కాదు, ఫస్ట్ మెడిసినే వాడాలి. తాళం బలగొట్టడం కాదు, కీ పెట్టి తీయాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఎంత తొందరగా గమనిస్తే పిల్లలకు అంత బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా అంత బాగుంటుంది.